ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ధ్యానానికి ఆటంకాలు, అష్టమదాలు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో చిట్ట చివరిదైనటువంటి అంశం తపోమదం. చూడండి, మనం ఈ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్నాం. మరి ఈ ప్రయాణించే మార్గంలో చాలా సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి ఒక పెద్ద ఆటంకం ఏంటి అంటే అదే ఈ తపోమదం. సాధారణంగా మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఇటువంటి దోషాలు మనలో ప్రవేశిస్తే కనుక మనం వాటిని గమనిస్తాం, గ్రహించగలుగుతాం, గుర్తించగలుగుతాం. కానీ ఈ తపోమదం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అది మంచిదనేటువంటి ఈ మనస్సును, అంటే మన మనస్సు ఉంది, ఈ మనస్సు ద్వారానే మనం అన్ని పనులు చేస్తుంటాం. అంటే చూడండి, ఉదాహరణకు ఇప్పుడు తపోమదం ఎట్లా వస్తుందంటే తపస్సు, సాధన, ఉపవాసము, జపము, ధ్యానం ఇవన్నీ ఆధ్యాత్మిక అంశాలు కదా. ఇందులో ఎవరైనా ఏదైనా ఎవరికి ఇష్టం అనేది వాళ్ళు చెయ్యొచ్చు. వీటన్నిటి వెనకాల దాగి ఉండేదే ఈ తపోమదం. ధ్యానము, తపస్సు, ఉపవాసము, సాధన ఇవన్నీ అన్నిటి వెనకాల ఈ తపోమదం అనేది దాగి ఉంటుంది. ఎందుకంటే తపస్సు మంచిది, ధ్యానము మంచిదే, జపము మంచిదే. కానీ ఇవి చెయ్యడం మంచిదే. వాటి వల్ల నేను చేస్తున్నాను అని, వాటి వల్ల నేను గొప్పవాడిని అనే ఒక ఆ భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు ఈ తపోమదంగా మారుతుంది. తపోమదం అంటే తపస్సు వల్ల కలిగే గర్వమే తపోమదం. చూడండి, ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రోజు, ఆయన లేదా ఆమె రోజు 4 గంటలు ధ్యానం చేస్తాడు. ఇంకా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాడు, మౌనం ఉంటాడు. ఇంకా ఒక వ్యక్తి ఎన్నో మంత్రాలు జపిస్తుంటాడు. ఇంకా నేను ఎన్నో ఏళ్ళ నుంచి నేను సాధన చేస్తున్నాను అని ఇలా ఎవరైనా చేసేవాళ్ళు గొప్పగా భావించారు. నిజమే కావచ్చు, కానీ చెయ్యొచ్చు. కానీ వాటి వెనుక నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను కాబట్టి చేస్తున్నా అని ఎప్పుడైతే ఈ భావన మనసులో పుడుతుందో అప్పుడే తపోమదం మొదలవుతుంది. ఎందుకంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కరిగించడం. కానీ ఈ తపోమదం ఏం చేస్తుంది? అహంకారాన్ని మళ్ళా ఎక్కువగా పెంచుతుంది. తపోమదం ఉన్న వాళ్ళకు అహంకారాన్ని పెంచుతుంది. మరి ఈ ధ్యానంలో ఈ తపోమదం ఎలా ప్రవేశిస్తుంది అనే ఒక సందేహం రావచ్చు. ధ్యానం చేస్తున్నాము, మరి ధ్యానం చేసే వాళ్ళలో ఈ తపోమదం ఎలా ప్రవేశిస్తుంది అనే ఒక సందేహం ఎవరికైనా వస్తుంది. అంటే చూడండి, ప్రారంభంలో సాధకుడు చాలా చక్కగా వినయంతో గురువు ఏ విధంగా అయితే సాధన చెప్తాడో ఆ విధంగా సాధన చేస్తుంటాడు. అంటే ఇంకా నాకు ఏమీ తెలియదు, నువ్వు ఎలా చెప్తే నేను అలా సాధన చేస్తాను అని ఎంతో వినయంగా, సంస్కారంగా ఉండి ఆ సాధన చేస్తుంటాడు. మరి చేస్తుంటే కొంతకాలం తర్వాత ఆ చేసే సాధకుడికి కొన్ని అనుభవాలు రావడం మొదలవుతాయి. మనసు ప్రశాంతమవుతుంది, దివ్యమైన అనుభూతులు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు పక్కనోళ్ళు? రే, ఈమెకు చాలా బాగా అనుభవాలు వస్తున్నాయి, గొప్ప గొప్ప వాళ్ళంతా కనిపిస్తున్నారు, ఈమెకు
ఎంతో జ్ఞానం పెరిగింది అని అందరూ గౌరవించడము, పలకరించడము, వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకోవడం ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అప్పుడేమవుతుంది, ఆ లోపల సూక్ష్మమైనటువంటి ఆ స్వరం వినిపిస్తుంది. ఏంటి ఆ స్వరం? ఓ, నేనే ప్రత్యేకమైన వాడిని, నన్నే అందరూ గౌరవిస్తున్నారు, అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఆ చిన్న విత్తనము ఉన్నప్పుడు మనం దాన్ని గమనించాలి. అది గమనించకపోతే ఏమవుతుంది? మహావృక్షంలా తయారవుతుంది. ఆ స్వరాన్ని వినగలగాలి. వినకపోతే నీకేమవుతుంది? ఒక పెద్ద మహావృక్షంలా తయారవుతుంది. మరి తపోమదం ఎందుకు ప్రమాదకరం అంటే, ఇది చూడండి, ఇది ధర్మ రూపంలో వస్తుందంట తపోమదం. ఏదో తప్పుడు మార్గంలో రాదు, ధర్మ రూపంలో వస్తుందంట. ఉదాహరణకు ఒక దొంగ ఉన్నాడు. మనం సినిమాల్లో మస్తు చూస్తుంటాం. ఆ సినిమాలో ఉదాహరణ ఇది. ఒక దొంగ పోలీస్ వేషం వేసుకొని వస్తాడు. ఎవరైనా గుర్తుపడతారా? ఎవ్వరూ గుర్తుపట్టరు. అలాగే ఈ తపోమదం కూడా ఆధ్యాత్మిక వేషంలో వేసుకొని మన లోపల జ్వరబడుతుంది. అందుకే ఈ తపోమదం అనేది ప్రమాదకరం. ఎందుకంటే కామం వచ్చినా తెలుస్తుంది మనకు, క్రోధం వచ్చినా తెలుస్తుంది. కానీ ఈ తపోమదం వస్తే మాత్రం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైనటువంటి శత్రువు. చూడండి, ఒక సాధకుడు ఉన్నాడు. ప్రతిరోజు 3 నుంచి 4 గంటల సాధన చేస్తాడు. తనకి వీలైతే చేస్తాడు. ఇంకో వ్యక్తి నాడు, ఆయన సాధారణంగా ఓ 15 నిమిషాలో 10 నిమిషాలో తనకు వీలైనంత చేస్తాడు. ఈ తపోమదం వచ్చినటువంటి సాధకుడు ఆ తక్కువ సాధన చేసేవాడిని చూసి, వీడేంటి, ఇతడు సాధకుడా, ఇంతేనా, 15 నిమిషాలైనా చేసేది అని పక్కనోనికి విమర్శించడం, అవమానించడము, పోలిక పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటే అక్కడి నుంచే ఈ సాధన 3 గంటల సాధన చేసేవాడిలో ఆ తపోమదం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే సాధన ఎక్కువగా చేసిన వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. తనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. తన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఇవన్నిటినీ మానేసి పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటే కనుక అక్కడ తపోమదం ఆవహించినట్లే. ఎందుకంటే ఈ ధ్యానం అనేది పోలికల కోసం కాదండి. ఆ పరమాత్మలో మనం ఐక్యం కావడం కోసం. దీనికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. మహర్షుల జీవితంలో మనం కనుక గమనిస్తే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎంతో మంది తపస్సులు ఉన్నారు. మరి వాళ్ళలో గొప్ప గొప్ప తపస్సు చేసి ఉన్నారు. అయితే ఈ తపోమదం ఎంత ప్రమాదకరం అనేది మనం పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి కథలు కాదు చెప్పుకోవడానికి. మనం ఏదో తెలియనప్పుడు కథలు అనుకున్నాం. కానీ మనం ఈ సాధనా మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రతి సాధకుడు అంతర్ముఖ ప్రయాణానికి అద్దం లాంటివి ఇప్పుడు మనం తెలుసుకుపోయే సంఘటనలు. అవునా? చూడండి, ఫస్ట్ విశ్వామిత్రుని గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు ఇతడు ఎంతో తపస్సు చేసేవాడు. తపస్సు కన్నా ఈయనకు గర్వం కూడా నిండి ఉండేది. ఎందుకంటే ఈ విశ్వామిత్రుడు మొదట ఒక రాజుగా ఉండేవాడు. తర్వాత బ్రహ్మర్షి కావాలని ఘోర తపస్సు చేశాడు. మరి అతని తపస్సు చాలా చాలా గొప్పది. అతని తపస్సుకు దేవతలే భయపడేంతటి ఆ తపోబలం ఆ విశ్వామిత్రుడు సంపాదించాడు. ఒక దశలో ఏమైందంటే ఆయనకు ఆ తపస్సు మీద గర్వం పెరిగిపోయింది. ఎవరికి? విశ్వామిత్రుడికి. నేనే ఎంతో గొప్ప గొప్ప తపస్విని అని చెప్పేసి. అప్పుడు ఏం చేశాడంటే ఇదంతా గ్రహించినటువంటి ఇంద్రుడు ఆ విశ్వామిత్రుడిని పరీక్షించడానికి మేనకను పంపిస్తాడు. పంపిస్తే అప్పుడు విశ్వామిత్రుడు ఆ మేనక యొక్క అందానికి ఆకర్షితుడయ్యి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎవరికి? విశ్వామిత్రుడికి.
ఆ మేనకను అడుగుతాడు పెళ్లి చేసుకుందామని. సరే అని చెప్పేసి మేనక కొన్ని షరతులు పెడుతుంది. దానికి ఆ షరతులకు ఒప్పుకుంటాడు విశ్వామిత్రుడు. సరే అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. అంటే ఆమె పెట్టిన షరతులు ఎలాంటివి చూడండి. నేను ఏ సమయంలో ఏది అడిగితే నువ్వు నాకు అది ఇయ్యాలి. ఇస్తే నీ దగ్గర ఉంటా. లేకపోతే నేను ఎళ్ళిపోతా అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి విశ్వామిత్రుడు ఒప్పుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మామిడి పండ్లు లేని కాలంలో మామిడి పండ్లు అడుగుతుంది. మల్లెపూలు లేని కాలంలో మల్లెపూలను అడుగుతుంది. ఏ కాలంలో ఏవుండాలో అవి అడిగితే ఎవరైనా ఈజీగా ఇస్తారు. మరి లేనివి అడిగినప్పుడు ఏం చేయాలి? సృష్టించి ఇయ్యాలి కదా! అట్లా సృష్టించిస్తాడు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, నాకు ఆకాశంలో విహరించాలి అని ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆకాశంలో విహరించడానికి తన యొక్క శక్తిని ప్రయోగిస్తాడు. శక్తి అంతా ఖర్చయిపోయి. అప్పుడేమవుతుంది? మేనక ఎళ్ళిపోతుంది. అక్కడ విశ్వామిత్రుడు తప్పు చేశానని చెప్పేసి మళ్ళీ 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేస్తే అప్పుడు ఇంద్రుడు రంభను పంపిస్తాడు. రంభను పంపిస్తే అప్పుడు ఇంక మోసపోడిన ఎవరు? విశ్వామిత్రుడు. మోసపోకుండా ఏం చేస్తాడు? ఆమె వచ్చిన ఉద్దేశం పూర్తిగా అర్థమయ్యి ఆమెను శపిస్తాడు. శపించడం వల్ల కూడా ఈయన శక్తి అంతా పోతుంది. అదొకటి. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, త్రిశంకు అనే రాజు ఆయనకు సశరీరంతో అంటే బ్రతికి ఉండగానే తను స్వర్గాన్ని చేరుకోవాలనే ఒక కోరిక కలుగుతుంది. ఎవరికి? త్రిశంకు. కలిగినప్పుడు దేవతల దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడ విశ్వామిత్రుడు దగ్గరికి పంపిస్తుంది. వెళ్తాడు ఆయన. ఎవరు? త్రిశంకు. వెళ్ళినప్పుడు సరే అని చెప్పేసి ఆయనకు ఏదో ఆయన తనకున్నటువంటి శక్తితోన పంపిస్తాడు. అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు? పైన ఇంద్రుడు గాని, దేవతలు కానీ ఒప్పుకోరు. ఒప్పుకోకుంటే ఆయన మళ్ళీ కిందికొస్తాడు. ఎవరు? త్రిశంకు. అప్పుడు ఏం చేస్తాడంటే త్రిశంకు ఎంతో దీనాతి దీనంగా విశ్వామిత్రుడిని వేడుకుంటాడు. వేడుకుంటే అక్కడ ఆయన ఆకాశంలో మధ్యలోనే ఆపేస్తాడు ఆ త్రిశంకును. ఆపేసి స్వర్గం లాంటి స్వర్గాన్ని సృష్టిస్తాడు. ఆ పైలోకంలో ఉన్నటువంటి స్వర్గం లాంటి స్వర్గాన్ని సృష్టిస్తాడు. సృష్టించి ఆయనను పంపిస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఈయన శక్తినంతా కోల్పోతాడు. మరి ఇక్కడ 1000 సంవత్సరాలు అట్లా సంపాదించిన శక్తినంతా కోల్పోయి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఎవరికి? విశ్వామిత్రుడు. కలిగి అప్పుడు తపస్సు చేసి ఇంకా వినయంగా చివరికి ఆ బ్రహ్మర్షి పదవిని పొందుతాడు. అలాగే 4000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనం ఎంత తపస్సు ఉన్నా మనలో కనుక వినయం లేకపోతే ఆ సంపూర్ణత అనేది ఏం లాభం రాదు. ఇంకా మనకంతే, ఇంకా వేరే ఏం లేదు. ఒకటి. మరి నారద మహర్షి. నారద మహర్షికి ఏంటి గర్వం అంటే, నేను కామాన్ని జయించాను అన్న గర్వం. ఒకసారి నారద మహర్షి ఘోర తపస్సు చేస్తాడు. చేసినప్పుడు మన్మధుడు ఆయనను చలింపచేయకపోతాడు. అప్పుడు నారదునికి లోపల ఒక భావన, నేను కామాన్ని జయించాను అనే ఒక భావన వస్తుంది. అది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే, ఆ నారద మహర్షికి గుణపాఠం నేర్పాలని సంకల్పించుకుంటాడు. సంకల్పించుకొని మాయాశక్తి ద్వారా ఒక రాజకుమార్తెను స్వయంవరంలో నారదుణ్ణి మోహితుడేటట్లు చేస్తాడు. చివరికి ఆ మాయలో తను చిక్కుకుంటాడు. ఎవరు? నారదుడు. అప్పుడేమవుతుంది? తన శక్తి అంతా పోతుంది. అప్పుడు గ్రహిస్తాడు నారదుడు, అరే, కామాన్ని జయించింది నా శక్తి కాదు, ఆ భగవంతుని యొక్క కృపే అని. ఇక్కడ చూడండి, మనం ఎందులోనైనా సరే నేను జయించాను అనే భావన ఎప్పుడైతే నీలో పెరుగుతుందో అప్పుడే నీకు ఆ క్షణమే, ఇంకా సెకండ్ కూడా లేట్ లేదు, ఆ క్షణమే నీకు తపోమదం మొదలవుతుంది. ఇదొక విషయం. నెక్స్ట్ రావణుడు. రావణి గురించి చెప్పుకుంటే ఆయనకు ఎంతో తపస్సు, కానీ వినయం లేదు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు, శివుని ప్రసన్నం చేసుకున్నాడు, ఆత్మలింగాన్ని
సృష్టి తీసుకున్నాడు శివుడితోన. ఎన్ని రకాలుగా ఎన్నో వేల సంవత్సరాలు చేసినా కూడా తపస్సు పెరిగినా కొద్దీ ఆయన వినయం పెరగలేదు ఆయన లోపల. ఏం పెరిగింది? అహంకారం, గర్వం పెరిగింది. నన్ను జయించిన వాళ్ళు నన్ను ఎవరు జయిస్తారు అనే అహంకారం వచ్చింది. అంటే చూడండి, తపస్సు ఆయనకు శక్తినిచ్చింది, కానీ ఆయనకి ఎప్పుడైతే ఆ తపోవాదం మొదలైందో అతని పతనానికి కారణమైంది. అంటే శక్తి వచ్చిన తర్వాత వినయం కనుక లేకపోతే ఆ శక్తే మనని నాశనం చేయడానికి కారణం అవుతుంది. నెక్స్ట్, భస్మాసురుడు. భస్మాసురుడు తపస్సు చేసిండు. తపస్సు చేసినటువంటి ఆ ఫలితాన్ని తప్పుగా ఉపయోగించిన వాడు భస్మాసురుడు. భస్మాసురుడు ఎవరి కోసం తపస్సు చేసిండు? శివుడి కోసం తపస్సు చేసిండు. తపస్సు ఫలంగా ఆయన ఒక వరాన్ని పొందాడు. ఏంటి? ఆయన ఎవరి తలపై చెయ్యి పెడితే వాళ్ళు భస్మమైపోవాలి. మరి అంత గొప్ప వరం పొందిన తర్వాత అతడు దాన్ని వినియోగించుకోకుండా, అంటే ఎవరిపై పెట్టాలో కూడా తెలియకుండా, ఎవరైతే వరం ఇచ్చారో ఆ శక్తిని శివుడి మీద ప్రయోగించాలని ప్రయత్నించాడు. చివరికి ఏమైంది? తన గర్వం వల్ల తానే భస్మమయ్యాడు. అంటే తపస్సు ద్వారా పొందినటువంటి శక్తి ఏదైతే ఉందో అది వినయంతో కలిసినప్పుడు మాత్రమే మంగళకరం, అంటే శుభం, మంచి జరుగుతుంది. లేకుంటే ఇదా సర్వనాశనం. నెక్స్ట్, దక్ష ప్రజాపతి. ఈయన స్థానం వల్ల వచ్చినటువంటి మతం. దక్ష ప్రజాపతి గొప్ప గొప్ప యజ్ఞాలు చేశాడు. ఎంతో ధార్మికుడు. తన పదవి, యజ్ఞాలు, ఆ గొప్పతనం మీద ఆయన గర్వం పెరిగింది. ఎవరికి? దక్ష ప్రజాపతి. అందుకే శివుణ్ణి అవమానించిండు. దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించిండు. ఆ గర్వం కారణంగా ఆ దక్ష యజ్ఞం మొత్తం నాశనం. ఇక్కడ మనమేం గుర్తించాలి? ధర్మ కార్యాలు చేసిన గర్వం లేకపోతేనే అవి చేసినటువంటి పుణ్యం మన దగ్గర ఉంటుంది. లేకుంటే ఆ పుణ్యఫలం మొత్తం తగ్గిపోతుంది. ఇలా మనం ఏ రకంగా శక్తిని సంపాదించినా వినయం ఉండాలి. లేకపోతే మనం చేసిందంతా బూడిదలో పన్నీరే. మరి ఈ తపోమదం లేని మహాత్ముడు ఒకే ఒకరు. ఎవరు? హనుమంతుడు, ఆంజనేయ స్వామి. ఆయన అపార శక్తివంతుడు. అవునా? సముద్రం దాటాడు, లంకను దాటాడు, సంజీవుని పర్వతాన్ని తెచ్చాడు. ఇన్ని చేసినా ఆయన ఎప్పుడు అహంకారం పడలేదు. ఆయన ఎప్పుడు ఏమనేవాడు? అంతా భగవంతుని దయ, అంటే శ్రీరాముని కృప, నాదేమీ లేదు. ఇదే తపోమదం లేనటువంటి స్థితి. ఎందుకంటే ఆయనకు తపస్సు ఉంది, జ్ఞానము ఉంది, శక్తి ఉంది, కానీ ఏ మాత్రం కూడా గర్వం లేదు. అందుకే హనుమంతుడు ఇప్పటికీ కూడా భక్తుల హృదయాల్లో జీవిస్తున్నాడు. అందుకే చూడండి, పురాణాలు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి. ఏంటంటే తపస్సు మానవుణ్ణి దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. అదే తపోమదం దేవుడి నుండి దూరం చేస్తుంది. సాధకులు బాగా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే విశ్వామిత్రుడు, నారదుడు వీళ్ళంతా మహర్షులు, కానీ ఈ పరీక్షను ఎదుర్కొన్నారు వాళ్ళు. నెక్స్ట్, రావణుడు, భస్మాసురుడు వంటి వాళ్ళంతా పతనమయ్యారు. మరి హనుమంతుడు మాత్రం వినయంతో అమరుడయ్యాడు. కాబట్టి ధ్యాన సాధకుడు ప్రతిరోజు తనను తాను విచారణ చేసుకోవాలి. ఏమని? నేనిప్పుడు చేసినటువంటి ధ్యానం వల్ల నాలో వినయం పెరిగిందా లేదా అహంకారం పెరిగిందా? వినయం పెరుగుతుంటే మన ధ్యానం సరైన దారిలో ఉన్నట్లు. ఇంకా మనం దానికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అదే గర్వం పెరుగుతుంటే ఇంకా మనలో ఆ తపోమదం మెల్లగా నిశ్శబ్దంగా ఏ సప్పుడు చేయకుండా, పిల్లి ఎట్లా వస్తుంది పాలు తాగడానికి? చప్పుడు చేయకుండా వచ్చి తాగు పాలు కదా. ఆ పిల్లి ఎలా అయితే పాలు తాగడానికి చప్పుడు చేయకుండా వస్తుందో, మనలో కూడా ఆ తపోమదం అనేది మెల్లిగా చప్పుడు చేయకుండా ప్రవేశిస్తుంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. చూడండి, బాగా పండ్లు కాసినటువంటి చెట్టు ఎప్పుడూ కిందికి వంగి ఉంటుంది కదా. ఆ పండ్లు
బాగా కాసినటువంటి చెట్టు కిందికి వంగి ఎలా ఉంటుందో, జ్ఞానంతో నిండినటువంటి సాధకుడు ఆ సంపాదించిన ఆ జ్ఞానాన్నంతా ఏదైతే ఉందో, ఎప్పుడు ఆయన కూడా ఆ చెట్టు ఎలా వంగి ఉందో, సాధకుడు కూడా అలా వినయంగా వంగి ఉండాలి. వంగి ఉండంటే కిందికి వంగి ఉండడం కాదు, గురువు ముంగల వినయంగా ఉండాలి. అప్పుడే అటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు, జ్ఞాని. కానీ నా తపస్సుకు సమానం లేదు, ఇంకెవరు చెయ్యలేరు అనే భావన మనలో కనుక వచ్చిందనుకోండి, ఇంకా వారి సాధనకు ఆటంకం ఏర్పడింది అనేది ఒకటి ఎవరికి వాళ్ళం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనం చేసే తపస్సును కాదు మెచ్చేది, మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను చూస్తాడు, మనలో ఉన్నటువంటి వినయాన్ని చూస్తాడు. ఎందుకంటే వినయం ఉన్న చోట అహంకారం ఉండదు, అహంకారం లేని చోటనే ఆ దైవానుభూతి అనేది ఉంటుంది. కాబట్టి ధ్యాన సాధకుడు గుర్తుంచుకోవాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఒకటి ఇతరులను తక్కువగా చూడకూడదు. ఆ ఇతరులను తక్కువగా చూడటం వల్ల అంటే మనకు కొన్ని సంకేతాలు, ఈ తపోమదం వచ్చినప్పుడు మనలో కొన్ని సంకేతాలు వస్తాయి. అదే ఇది, ఇతరులను తక్కువగా చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ప్రారంభ స్థాయిలో ఉన్నారు అనే భావన మనకు వస్తుంది. ఆ భావన ఎప్పుడైతే మనలో వస్తుందో మనకు ఆ తపోమదం మొదలవుతున్నట్లు మనం గుర్తించుకోవాలి. ఇంకిదే విచారణ అంటే ఇంకేది లేదు. అలాగే మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని వింటున్నాం, చెప్తున్నాం ఇతరులు కూడా. ఆ చెప్పేటప్పుడు నన్ను ప్రశంసించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనే కోరిక నీలో ఎప్పుడైతే పెరుగుతుందో అది కూడా తపోమదాని కిందికే వస్తుంది. ఇంకా సాధన చేస్తున్నాం, మనకు అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలన్నిటినీ పదే పదే అందరికీ ఎప్పుడు చెప్పాలనిపించడం, అంటే ఇంకా నా సుత్తి నేనే గుట్టుకున్నట్లు, అది కూడా తపోమదానికి ఒక కారణం. ఇంకా గురువు కంటే తన అనుభవాన్ని ఎక్కువగా నమ్మడం, ఇది చాలా ప్రమాదకరమైంది. 4 అక్షరాలు నేర్చుకోగానే గురువుని మించిన శిష్యుడు అంటారు చూడండి, అలా తయారయ్యామంటే ఇంకా తపోమదం పూర్తిగా ఆవాహించినట్లే. ఇంకా వాడు ఎప్పటికీ ఎదగడు. ఇంకా ఇంకా అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే నేర్చుకోవడం ఆపివేయడం. అంటే నాకే అన్ని తెలుసు అనే భావన వస్తే ఇంక నువ్వు నేర్చుకుంటావా? ఏమీ నేర్చుకోవు. ఇంకా పూర్తిగా ఆవహించినట్లే ఈ తపోమదం. కాబట్టి తపోమదం ఆవహిస్తున్నటువంటి సంకేతాలు ఇవి 5. మరి తపోమదం ధ్యానాన్ని ఎలా నాశనం చేస్తుంది అని మనం ఆలోచిస్తే, చూడండి, ధ్యానం అనేది ఎందుకు చేస్తాం మనము అంటే, నేను అనే భావన క్రమంగా కరిగిపోవడానికి మనం ఈ ధ్యానాన్ని చేస్తాం. ఈ తపోమదం అంటే నేను అనే భావన నీకు చాలా ఎక్కువగా పెరగడం, మరింత మరింత బలంగా పట్టుకోవడం. కాబట్టి ధ్యానం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ నేను కాదు, ఆ దైవమే, ఆ భగవంతుడే అన్ని అని ధ్యానం చెప్తుంది. అదే తపోమదం ఏం చెప్తుంది? నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఎవరు లేరు అని తపోమదం. అందుకే ఈ 2 ఒక దగ్గర నిలబడవండి. ఏవి 2? ధ్యానం చేసిన తర్వాత కరిగిపోయినటువంటి ఆ వినయము, ఈ అహంకారం 2 ఒక దగ్గర ఉండవు. ఎందుకంటే ఒక ఖాళీ పాత్ర ఉంటేనే దాంట్లో నీళ్ళో పాలో మనకి ఏది అవసరమో అది పోసుకోగలుగుతాం. దాంట్లో ఆల్రెడీ ఏదైనా ఉందనుకోండి, మనమేమి పోసుకోలేం కదా, ఇంకేమిటికి ఉపయోగం. అట్లాగే మన హృదయం కూడా అలాగే అండి. నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో నీవు నిండిపోయి ఉంటే గనక ఇంక నీకు లోపల ఆ జ్ఞానం అనేది ప్రవేశించదు, ఆ దైవ జ్ఞానం నీ లోపలికి రాదు. నాకేమీ తెలియదు అనే విషయం నువ్వు మరీ మరీ గుర్తుంచుకుంటేనే ఆ దైవ కృప నీలో
ప్రవహిస్తుంది. అందుకే భగవద్గీతలో భగవంతుడు కూడా మనకు ఒక విషయాన్ని చెప్తాడు. వినయాన్ని దైవగుణాలతో పేర్కొంటాడు. ఏంటంటే 13వ అధ్యాయం 7వ శ్లోకం. అమానిత్వ మదం బిత్వ మహింస క్షాంతిరార్జవం. అంటే గర్వం లేకపోవడం, డాంబికం లేకపోవడం మొట్టమొదట జ్ఞానానికి అర్హత. ఎందుకంటే వినయం లేని సాధన ఎప్పటికీ మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదండి. వినయంతో ఉన్నదే నీకు మంచి రిజల్ట్ వస్తుంది. మరి ఈ తపోమదాన్ని మనం ఎలా జయించాలి కదా? వస్తుంది కదా ఈ ప్రశ్న కూడా మనకు. అంటే ప్రతిరోజు మనం కృతజ్ఞతతో ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి అంటే మనం ధ్యానం చేస్తాం చూడండి. ఆ ధ్యానం చేసినప్పుడు నేనే ధ్యానం చేశానని అనుకోవద్దు. ఆ భగవంతుడే నాచే చేయించాడు. ఆయన నాలో ఉన్నాడు కాబట్టే నేను చేయగలిగాను. ఆయన పక్కకు తప్పుకుంటే మనం ఏమైనా చేస్తామా? మన చిటికెన వేలు కూడా మనం కదిలించలేం. చిటికెన వేలు ఎందుకు? ఈ కన్ను రెప్పకు వెంట్రుకుంటే చూడండి, ఆ వెంట్రుకను కూడా మనం ఏమీ చేయలేం. కాబట్టి అంతా ఆ భగవంతుడి దయ వల్లనే జరిగింది అని అను. ఇంకా అనుభవాలు పట్టుకోవద్దు. నాకు వాళ్ళకి అనుభవం వచ్చింది, వీళ్ళకి అనుభవం వచ్చిందని మనం ఎవరి గురించి ఆలోచించవద్దు. ధ్యానం చేసేటప్పుడు వెలుతుర్లు కనిపిస్తాయి, శాంతి కలుగుతుంది, ఆనందం వస్తుంది. వాటికి గొప్పగా మనం వాటి గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే ఇతర సాధకులను మనం గౌరవించాలి. వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారనే భావన మనం ఎప్పుడూ కూడా అనుకోదు. ఎవరి ఆత్మస్థాయిని బట్టి, ఎవరి సాధనను బట్టి కొంచెం ముందో వెనుకనో ఎదుగుదల అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడు ఉన్నాడు అనే ఎరుక నీకు ఉండాలి. అంతేకాకుండా గురువు పట్ల కూడా వినయంగా మనం గురువు ముందు ఎప్పుడు మనం శిష్యుడుగానే ఉండాలి. నేనే గురువుని అయిపోయాను ఎప్పుడు మనం కూడా అనుకోకూడదు. నిరంతరం మనంలో ఆ ఆత్మ పరిశీలన ఉండాలి. ఉంటేనే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతిరోజు మనకు మనం ప్రశ్నించుకోవాలి. నా సాధన వల్ల వినయం పెరుగుతుందా, గర్వం పెరుగుతుందా? ఆ ప్రశ్న వేసుకుంటుంటే ఎక్కడైనా మనలో ఆ తపోమదం పెరిగిందనుకోండి, డౌన్ అవుతుంది. లేదంటే ఇంకా పెరుక్కుంటూ పోతుంది. అందుకే నిజమైనటువంటి మహాత్ముల లక్షణం ఏంటి అంటే, ఎంత ఎత్తుకు ఎదిగినా నేనేమీ కాదు, అంతా ఆ భగవంతుని కృపే, ఆయన వల్లనే నేను ఇలా ఉన్నాను అనే ఆ ఉద్దేశంతో ఉంటే కనుక అదే నిజమైనటువంటి మహత్యం అండి. కాబట్టి ధ్యాన మార్గంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక మహావాక్యం ఏంటంటే, తపస్సు కంటే వినయం గొప్పది, సాధన కంటే సమర్పణ గొప్పది, అనుభవం కంటే అహంకార రాహిత్యం గొప్పది. కావాలంటే నోట్ చేసుకోండి. తపస్సు కంటే వినయం గొప్పది, సాధన కంటే సమర్పణ గొప్పది, అనుభవం కంటే అహంకార రాహిత్యం గొప్పది. ఈ ఒక్క వాక్యం గనక మనం గుర్తుంచుకుంటే ఈ తపోమదాన్ని జయించే మార్గం. ఇదే ధ్యాన సాధకుని యొక్క దైవ లక్షణం. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈ తపోమదం నుంచి చక్కగా బయటపడతాం. మన ఆత్మను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.